నవ్వుల్లోన ఏ మైకం దాగుందో మరి నీ వైపే లాగేస్తుందే. ఓహో ఓహో నా ప్రేమ నీపై ఎంతో 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 ఎంతుందో చెప్పాలి అంటే సమయం సరిపోతే. హాయ్ హలో వెల్కమ్ టు డాన్సింగ్ స్టార్స్. This show sponsored by Happy Pay. Happy earnings and get super benefits. Music sponsored by Madhura Audio. సో ఈరోజు మన డాన్సింగ్ స్టార్స్ రాబోతున్న గెస్ట్లు ఎవరంటే, చెప్పడానికి డాన్స్ మాస్టర్ అయినా చూడడానికి మాత్రం హీరోలా ఉంటాడు. ఎవరికైనా జీవితంలో ఒక సాంగ్తో గుర్తింపు వస్తుంది, కానీ ఇతనికి మాత్రం జీవితం అనే సాంగ్తోనే గుర్తింపు వచ్చింది. మరి అమ్మాయి విషయానికి వస్తే, అమ్మాయి చూడడానికి క్యూట్ గా పొట్టిగా ఉంటది, కానీ పోటీకి వస్తే మాత్రం గట్టిగా ఉంటది. మరి ఇంకెవరో కాదు, మన డి జోడీ టైటిల్ విన్నర్స్ ప్రశాంత్ మాస్టర్ అలాంగ్ విత్ రీతు. సో లెట్స్ వెల్కమ్ దెం. వెల్కమ్ టు డాన్సింగ్ స్టార్స్ ప్రశాంత్. రీతు కమాన్ రీతు, నీకోసం వచ్చాను నేను. హౌ ఆర్ యు రా? ఇంకా చూడలేకపోతున్నాను రా, వదిలేదాన్ని వదిలే. ఇది ప్రేమ. అబ్బా ఈ రోజుకి చాలా అయ్యా. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు డాన్సింగ్ స్టార్స్. బోత్ ఆఫ్ యూ టేక్ యువర్ సీట్. అయిపోయిందా రీతు? ఏదో చేస్తున్నావు కదా, తుడుస్తున్నావు కదా. నేనేం లేదు మాస్టర్. ఏదో కంట్లో పడింది. అబ్బా ఒకసారి చూడు రీతు, వచ్చి దగ్గరే చూడు, దగ్గర రా కొద్దిగా. చూసి నాన్న ఏం లేదు. అన్నా అన్నావా నువ్వు? ప్రశాంత్ మాస్టర్ అండ్ రీతు, ఎలా అనిపిస్తుంది డాన్సింగ్ స్టార్స్ రావడం? బోల్ చెప్పు. ఏం చెప్పాలి? పక్కన రూమ్ మళ్ళీ మాట్లాడుకుంటాను. నిజంగా చాలా హ్యాపీ, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చాలా హ్యాపీ. ఎందుకంటే మనము ఇద్దరం కలిసి ఎక్కడ జర్నీ స్టార్ట్ చేసామో యు నో ఇట్ అండ్ ఆల్రెడీ ప్రేక్షకులకు తెలుసు. అండ్ ఇవాళ నువ్వు ఈ స్టేజ్లో ఉండి ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నావు, దీనికి రావడం నిజంగా మనస్ఫూర్తిగా ఐఎమ్ రియలీ హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. రీతు, హౌ యూ ఫీలింగ్? వెరీ హ్యాపీ. సో నేను హిందీలో మాట్లాడుతున్నా, ఓకేనా? హే మాట్లాడచ్చు హ్యాపీగా, చెప్పు. बहुत अच्छा फील हो रहा है आपके साथ इधर बैठ के. अच्छा, थैंक यू सो मच इसके लिए. अच्छा. फ्री అయిపోయింది. फ्री करो. करती हो आप, पहले स्टार्ट करो उसके बाद मैं भी बोलती हूँ. मैं स्टार्ट करूं? हाँ करूं? यस. नहीं बात. అంటే హిందీ ఏనా? హిందీ తెలుగు వస్తుంది కానీ కొంచెం కూనీ చేస్తుంది రా, అంతే. కొంచెం కొంచెం. హిందీ. तू हाँ मैं. तू నేను. योर तू. तुम मेरे को तू, मैं तुमको तू. हम दोनों बाहर तू करेंगे. మాస్టర్ మీరు చెప్పండి మాస్టర్, ఎలా ఫస్ట్ మీరు చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈవెంట్సే యాజ్ యూజువల్. శ్రీదేవి డ్రామా కంపెనీ కానివ్వండి, స్పెషల్ ఈవెంట్స్ కానివ్వండి, బయట ఈవెంట్స్ అయినా కూడా. ఓకే. ఇప్పుడు మరి టైటిల్ విన్ అయిన తర్వాత మీరు సినిమాలు గట్టా ఏం చేయలేదా? అవకాశాలు వచ్చినుండే పండు యాక్చువల్గా. ఓకే. కానీ అందరికీ తెలిసిందే, కోవిడ్ అనేది ఎవ్రీబడి అందరికీ ఇచ్చి పడేసింది గట్టిగా చెప్పుకోవాలంటే. దాంట్లో నాకు అనిపిస్తుంది మేబీ దేవుడు నాకు డబుల్ ధమాకా ఇచ్చాడేమో. గెలిచిన ఆనందాన్ని కొద్దిసేపే పెట్టుకొని కట్ చేస్తే 4 months లాక్డౌన్. అండ్ సరే, ఒక ఫేజ్ అయిపోయిన తర్వాత మేబీ మనకు వచ్చే ఆపర్చునిటీస్ మళ్ళీ వెనక్కి వస్తాయి కదా, అప్పటికైనా మనం మళ్ళీ బయటకు వచ్చి ప్రూవ్ చేసుకోవచ్చు సినిమాల్లో అని అనుకున్నాను. కానీ కుదరలేదు. ఐ డోంట్ నో వాట్ వెంట్ రాంగ్. బట్ నా ప్రయత్నం అయితే నేను ఎప్పుడు ఆపలేదు పండు, ట్రై చేసుకుంటూ వెళ్దాం ముందుకని అనుకున్నాను. బట్ యా, ఒక్క మంచి విషయం ఏంటి అంటే ఇప్పుడు మేబీ ఫ్రమ్ లాస్ట్ 1.5 year
ఇప్పుడు కొన్ని మళ్ళీ అవకాశాలు వస్తున్నాయి. ఆల్రెడీ 4-5 సినిమాలు చేసేసాను కూడా, Oh, అవి okay. రిలీజ్ కి ఉన్నాయి. సో దిస్ ఇయర్ అండ్ ఎస్ ఐ యామ్ వెయిటింగ్. సో అది వస్తే డెఫినెట్లీ చూస్తారు. ఇట్ విల్ బి అ బ్యాంగ్. మరి చాలా గ్యాప్ వచ్చింది అన్నారు, మరి ఆ లాక్డౌన్ తర్వాత మీరు మళ్ళీ డీలో ఎందుకు ట్రై చేయలేదు? నేను యాక్చువల్గా ఆ డి అనే ప్లాట్ఫామ్ పైన ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ఓకే. నేను ఇది చేయగలుగుతాను, నా థాట్ ప్రాసెస్ ఇలా ఉంటుంది, నేను ఈ కొరియోగ్రఫీస్ ఇలా చేయగలుగుతాను అనేది నేను పెట్టుకున్నాను అది. అంటే ఇప్పుడు చాలా మంది బయట అడగొచ్చు, లైక్ ఎందుకు ఆపేశారు లేదా మళ్ళీ చేయొచ్చా. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి ఖచ్చితంగా నాకు చాలా అలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అవును. నేను బేసిక్గా నేను దాంట్లో జర్నీ చేసుకుంటూ నేను అనుకుంది ఏంటంటే నేను ఆ స్టేజ్ పైన ప్రూవ్ చేసుకుందాము అని అనుకున్నాను. ఎస్ ఐ ప్రూవ్ అక్కడ ప్రూవ్ చేసుకున్నాను. సో దాని తర్వాత నా నెక్స్ట్ టార్గెట్ నేననే కదా, చాలా మంది మాస్టర్స్ ఎవరైనా కానీ సినిమా అనేది నెక్స్ట్ టార్గెట్ కింద పెట్టుకుంటారు. అవును. ఆ జర్నీ ఆ ప్రాసెస్ కోసమే నేను నెక్స్ట్ స్టెప్ తీసుకున్నాను. అండ్ ఫైనలీ ఆఫ్టర్ సో లాంగ్ ఇప్పుడు రీసెంట్ గా నాకు సినిమా పాటలు రావడం అనేది జరిగింది అండ్ షూట్స్ కూడా జరిగిపోయాయి. ఓకే. అది రిలీజ్ కి ఉంది. సో ఐఎమ్ వెయిటింగ్, లిటరలీ వెయిటింగ్, ఫింగర్స్ క్రాస్డ్. ఓకే. రీతు, మరి టైటిల్ విన్ అయిన తర్వాత నువ్వేం చేయలేదా? నేను కూడా మాస్టర్తోనే అసిస్తుంది. షీఈస్ ట్రావెలింగ్. కరెక్ట్ గా చెప్పాలంటే ది జర్నీ దగ్గర నుంచి ఇప్పటి వరకు, ది సీజన్ అయిన తర్వాత నుంచి నేను చేసే ఈవెంట్స్ కానివ్వండి, ప్రస్తుతం ఇప్పుడు చేసే సినిమాలు కానివ్వండి, ఎనీథింగ్, ఎనీ ఈవెంట్, అది బయట టెలివిజన్ ఈవెంట్ అవ్వచ్చు లేదా బయట మన నెట్వర్క్ లో ఉండే ఈవెంట్స్ బయట చేస్తాం కదా, సంగీత్ కానీ ఇలాంటివి, ఎవ్రీథింగ్ షీఈస్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ మీ అండ్ షీఈస్ కంటిన్యూయింగ్ హర్ జర్నీ అలాంగ్ విత్ మీ. ఓకే. మరి మహేష్ ఎందుకు వదిలేశారు? వాడు వైజాగ్ లో బాగా ఈవెంట్స్ చేసుకుంటున్నాడు కదా, కంప్లీట్ గా వాడు మంచి బుకింగ్స్ నడుస్తున్నాయి వాడికి డైలీ. బుకింగ్స్ అంటే బోరే బాబు ఇంకేదో అనుకోకరా, ఈవెంట్ మా ఈవెంట్ బుకింగ్స్ అది కదా, అలా వాడు అక్కడ కంటిన్యూ చేసుకుంటున్నాడు. సో యా, హీస్ గుడ్ అండ్ హీస్ హ్యాపీ. ఓకే. రీతు, నువ్వు మాస్టర్ తో ఉన్న ఆ టైం కాదంట, లైక్ నీకు బయట నుంచి ఏం ఆఫర్స్ రాలేదా? అంటే బయట షోస్ కానీ డాన్స్ షోస్ చాలా వచ్చాయి కదా. ఆల్బమ్ సాంగ్ చేసిన నేను, మరి నెక్స్ట్ మాస్టర్తోనే. ఏంటి మీ ఇద్దరికి అంత కనెక్షన్? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ యూ అండ్ మాస్టర్? ఇట్స్ ఏ ట్రూ ఫ్రెండ్షిప్. ట్రూ ఫ్రెండ్షిప్. ఫేక్ ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉంటుంది? అది నాకు తెలీదు. ఓకే. ఇప్పుడు మీ మాస్టర్ ఇంకో అసిస్టెంట్ పెట్టుకుంటే నువ్వు అప్పుడు ఏం చేస్తావు? సపోర్ట్ చేస్తాం. అసిస్టెంట్ నా? సరే, ఇప్పుడు నువ్వు డీ స్టార్ట్ చేసావు కదా ప్రశాంత్ మాస్టర్, మీరు స్టార్ట్ చేసింది ఎలాగ? మీరు ఏమన్నా మీకు ఎవరైనా ఆఫర్ ఇచ్చారా, లేకపోతే మీరు ఆడిషన్కి అటెండ్ అయ్యారా, లేకపోతే ఎలా వచ్చింది? నేను డైరెక్ట్ ఆడిషన్ అటెండ్ అయ్యాను యాక్చువల్లీ నా స్టూడెంట్తో. ఓకే. సో యాక్చువల్గా దానికి ముందు కేరళలో చేశాను, అందులో ప్రియమణి వాజ్ వన్ ఆఫ్ ద జడ్జ్. ఓకే. సో అక్కడ నుంచి నాకు పరిచయం యాక్చువల్లీ ప్రియమణి గారు అక్కడ. అక్కడ 2 seasons చేసి మన హోమ్ టౌన్ లో మన డీ షోని మనం చూస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి గడిపాం కాబట్టి అక్కడ ప్రయత్నించి ప్రూవ్ చేసుకోవాలి కదా అనే సెన్స్ తో నేను అక్కడ ఆడిషన్ ఇవ్వడం జరిగింది. సో ఓకే, దట్స్ హౌ ది జర్నీ స్టార్టెడ్. మీరు చేసిన సీజన్ లో మీకు బాగా పోటీగా అనిపించే మాస్టర్ ఎవరు ఉండే? ఇతనైతే నాకు మంచి పోటీ అనుకునే కొరియోగ్రాఫర్ ఎవరు ఉన్నారు? చిట్టి మాస్టర్. ఓకే. అంటే యశ్వంత్ పోటీ కాదా? పోటీ కాదా అని కాదు, పండు పోటీ కాదా? మంచి పోటీయే, కానీ చిట్టి మాస్టర్ లావు ఉంటాడు, కొడతాడని భయమా? లేదు. మరేంటి? థింకింగ్ తో కొడతారు. థింకింగ్ తో కొడతారు. బికాజ్ ఆ థాట్ ప్రాసెస్ కానీ ఆ థింకింగ్. చిట్టిలో నీకు బాగా నచ్చింది ఏంటి? స్టేజ్ పైన ఒక సాంగ్ చేయాలి అని అంటే 4-5 ఎలిమెంట్స్ కావాలి. ఆ 4-5 ఎలిమెంట్స్ ని పర్టికులర్ గా నేను పర్సనల్ గా నేను అక్కడ స్టేజ్ పైన చూసాను కాబట్టి ఐ ఫెల్ట్ దాట్ వే. యశ్వంత్ అనేది ఒక 2-3 ఎలిమెంట్స్ పెట్టుకొని కూడా సాంగ్ ని లేపేస్తారు, మంచి నీట్ గా గుంజేస్తారు సాంగ్. చిట్టిలో నేను అబ్జర్వ్ చేసింది అంటే ఓకే, అంటే నాకు మేబీ నేను కనెక్ట్ అయ్యానేమో ఆ థాట్ ప్రాసెస్ కి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది కదా. అవును. బట్ యా, ఫార్ మీ ఐ ఫీల్ ఎస్. ఓకే. బట్ ఇప్పుడు మీతోనే కెరియర్ స్టార్ట్ చేసిన యశ్వంత్ ఒక మాస్టర్ అయ్యాడు. అవును, నాకంటే సీనియర్ యశ్వంత్ యాక్చువల్ గా. ఓకే. అతను 3-4 years ముందు నుంచే స్టార్ట్ చేశాడు. అతను ఆల్మోస్ట్ D6 జూనియర్స్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. నేను 9 seasonకి వచ్చా. బట్ యా, ఫైన్. సో యశ్వంత్ మీద మీ ఒపీనియన్, అంటే రిలేషన్ ఎలా ఉండేది మీ ఇద్దరిది? గుడ్ రిలేషన్షిప్. ఏది, క్లాస్మేట్ రిలేషన్? అంటే అది ఎప్పుడో ఒకసారి. నేను చాలా సార్లు విన్నాను మీ ఇద్దరు క్లాస్మేట్స్ అని. అయినా తప్పేముంది మా అందులో? తప్పేం లేదు, ఏం లేదు. ఎందుకంటే నేను జిత్తు క్లాస్మేట్. ఆబ్వియస్లీ జిత్తునే కలపకూడదు, నిన్ను కూడా కలపచ్చు ఒక్కోసారి. అవును. కంపారిజన్ అంటూ ఏం లేదు.
యశ్వంత్ తన టాలెంట్ తో తను ముందుకెళ్ళిపోయాడు. అందరికీ ఒకేసారి రాదు, వాట్ ఐ బిలీవ్ ఇస్. బట్ హార్డ్ వర్క్ అనేది, స్ట్రగుల్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటది. అండ్ ఐ బిలీవ్ ఆన్ మై సెల్ఫ్. ఇవాళ కాకపోతే రేపు. అండ్ సమ్ ఆర్ ది అదర్ వే. నేను చాలా బాధపడ్డాను యాక్చువల్ గా ఒక 1-2 years బ్యాక్ వరకు. ఏంటి ఇంత స్ట్రగుల్ చేసిన తర్వాత కూడా ఇంకా ముందుకెళ్ళట్లేదు ఏంటి అనే ఫీలింగ్ ఎవరికైనా వస్తుంది కదా, ఇన్స్పైట్ ఆఫ్ యూ ప్రూవింగ్. ఆ స్ట్రగుల్ లో పెట్టుకున్న ఒక హోప్ వల్ల మళ్ళీ దేవుడు దయదలిచాడో ఏంటో, లాస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ కుదుట పడి సాంగులు రావడం, సాంగులు చేయడం. అల్టిమేట్ సొల్యూషన్ అనేది ఎవరికైనా సినిమానే కదా. కొద్ది లేట్ అయినా కూడా డెఫినెట్ గా మీరు అనుకుంది మీరు సాధించారు. ఎందుకంటే నాకు పర్టికులర్ గా నేను వాస్తవంగా చెప్పాలి అంటే, మన చుట్టుపక్కల ఉండేసరికి మనం ఏం ఆలోచిస్తాం, అతను ఆ రేంజ్ కి వెళ్ళిపోయాడు, ఇతను ఈ రేంజ్ కి వెళ్తున్నాడు, మనం ఏంటబ్బా ఇంకా అక్కడ దాకా రావట్లేదు అనే పాయింట్ ఒకటి ఉంటది. యూ షుడ్ నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ ఇస్ వాట్ ఐ ఆల్వేస్ సే. మనం జనరల్ గా మాట్లాడుకోవడానికి బాగానే ఉంటది, అబ్బా నేను ఎప్పుడు వస్తాను అక్కడ దాకా, కానీ వెన్ యూ స్టార్ట్ కంపేరింగ్, దట్ ఈస్ వేర్ యువర్ జర్నీ అండ్ థింకింగ్ ఎండ్స్. అక్కడ మనం అక్కడ కాకూడదు. నువ్వు చేస్తున్న పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు, ఇవాళ కాకపోతే రేపు. దట్స్ వాట్ ఐ పర్సనలీ బిలీవ్ ఆన్ దట్. సో ఆ 2 years ఏదైతే నువ్వు స్ట్రగుల్ చేసావో, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? కొన్ని సార్లు ఏడ్ చేశాను పండు, ట్రస్ట్ మీ. నాకు ఎవరు చెప్పుకోలేని సిచ్యువేషన్స్. ఇప్పుడు అక్కడ దాకా మనం వచ్చిన తర్వాత చాలా మంది జనాలు, అంటే నా పర్సనల్ సర్కిల్ అవ్వనివ్వండి, ఫ్రెండ్స్ అవ్వనండి, ఎవ్రీబడి, ఇంట్లో పేరెంట్స్ కూడా వాళ్ళ పాపం నేను ఎక్కడ బాధపడతాను అని చెప్పి వాళ్ళు వచ్చి మొహం పైన కూడా చెప్పకపోయేవాళ్ళు. అంటే ఏంట్రా ఇక్కడ దాకా వచ్చాం, దీని తర్వాత ఏమైనా జరుగుద్దా, నెక్స్ట్ ఏంటి అని ఇలాంటి క్వశ్చన్స్ అంటే సగం మాట్లాడి అడుగుతారంటారు చూసారా, నేను ఎక్కడ ఇంకా బాధపడతాను అనే సెన్స్ లో. అలాంటి సిచ్యువేషన్స్ మాత్రం చాలా బాధాకరమైన విషయాలు సీరియస్లీ. ఆయన అది కూడా దేవుడి దేవాలు తట్టుకొని బయటకు వచ్చాము. డీలో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏది? ఆబ్వియస్ గా డి టైటిల్ అని చెప్తావు. కరెక్ట్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ డి టైటిల్ నేను కరెక్ట్ గా హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పాలి అంటే, షూట్ అవుట్ రౌండ్, అమ్మాయి కాల్ ఫ్రాక్చర్. ఓకే, జస్ట్ షూట్ అవుట్. రేపు షూట్ అవుట్ ఉంది, ముందు రోజు నైట్ కాల్ ఫ్రాక్చర్ అయింది. ఓకే, వచ్చారు డాక్టర్, చెక్ చేశారు. పాపం వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండి చాలా బాధపడ్డారు. నేను తన దగ్గరికి వెళ్ళి ఒకటే మాట చెప్పాను, అమ్మ నువ్వు చేయగలిగితే చెయ్యి, ఓకే ఈ సీజన్ కాకపోతే నెక్స్ట్ సీజన్ మళ్ళీ నేను వస్తాను అక్కడికి, నాకు బాగా. బట్ మీకు దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు చేస్తారు, మనం చెప్పిందల్లా మీరు చేసుకుంటూ వెళ్తున్నారు. రిస్క్ కూడా ఉంటుంది, రిస్క్ లేని ఎప్పుడు మనకి లైఫ్ లో ఇవి దొరకదు, సక్సెస్ అనేది ఉండదు. ఐ పర్సనలీ ఫీల్ దాట్. సో చేస్తారు అని అన్నప్పుడు నాకు లోపల టెన్షన్, నాకేమో చెయ్యాలి చెప్పడానికి మాత్రం ధైర్యం ఇస్తున్నా, నాకు నేను ధైర్యంగా పెట్టుకుంటున్నా, కానీ లోపల ఎక్కడో చిన్న నిజంగానే అమ్మాయి ఆడకపోతే నా పరిస్థితి ఏంట్రా బాబు, ఇంత కష్టపడి 3 seasons చేసి షూట్అవుట్ వరకు వచ్చాము అని అనుకున్నాను. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ ప్రాక్టీస్ స్టేజ్ పై మహేష్ అక్కడ ఉన్నాడు, పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు, నేను అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాను ఏంది ఏంటి 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 ఏం చేద్దాం. కట్ చేస్తే తను ఎంట్రీ ఇచ్చి మాస్టర్ మే కరుంగి అని అన్నది. కరుంగి అంటే పక్కన లోపల నుంచి ఒక ఆనందం, పక్కన చేస్తావా ఖచ్చితంగా చేస్తావా అని అంటే కర్లుంగి మాస్టర్ మే కర్లుంగి ఇలా కొంటావా అని, సరే ఒక్కసారి చెయ్యి చూద్దాము తెలిసిపోతుంది నాకు అని అనుకున్నా. పట్టుమని చేస్తుండగా ఇంకా ఐ ఫెల్ లైక్ బ్రిలియంట్ మూమెంట్. అండ్ సేమ్ మహేష్ కూడా అంతే కష్టపడ్డాడు డెఫినెట్లీ. వాడు లేడు ఇక్కడ, బట్ ఎస్ ఐ హావ్ టు సే. నీ ఫీలింగ్ ఏంటి రితు? అప్పుడు నీకు ఫ్రాక్చర్ అయిన తర్వాత చేయగలను లేదని కాన్ఫిడెన్స్ నీకు ఆబ్వియస్ గా ఉంటది. బట్ నాకు కూడా అదే టెన్షన్, అంత లాంగ్ పీరియడ్ నుంచి కష్టపడుతూ ఈ టైంకి లేగ్ ఫ్రాక్చర్ ఎందుకు దేవుడా. నేను మమ్మీ డాడీ చెప్తున్నా, అచ్చా సెమీఫైనల్స్ ఫినాలే నుంచి ఏంది మాస్టర్ ఫినాలే వరకు వచ్చావు కదా చాలు అని వాళ్ళ పేరెంట్స్ అన్నారంట తనకి. हिंदी में बोलो पढ़ हाँ, तो मैंने बोला नहीं इतना दूर आया तो फाइनल में क्यों ना करूँ मैं करके बोला. इतना दूर అదే ఆ పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే, అమ్మ ఇప్పుడు దాకా కష్టపడ్డావు చేసావు, ఇంకా చాలు బస్సు ఎక్కుదాం, ఇतना దూరం అంటే ఇంత లాంగ్ వచ్చావు కాబట్టి మళ్ళీ మనం వెళ్ళాలి, టికెట్ అవన్నీ బుక్ చేశాను అని చెప్పి బస్సు ఎక్కారు. అంతేనా? అంతే. రైట్. మజా కూడా వెరీ గుడ్ రా. So parents supported you? Yes. Nice. Chala. So you mama papa all happy? Yes, all after happy. Winning title? Yes.
उसके बाद कुछ नहीं बोला, क्यों इतना टाइम वेस्ट कर रहे हैं इधर नहीं। हैदराबाद में, नहीं बोला, कभी और नहीं शादी बोला। ये सब कुछ नहीं बोला? बोलते हैं बट ये भी सपोर्ट करता है, ठीक है तू जो कर रही है कर, बट तेरा शादी का लाइन भी देख ले एक बार, कोई है तो खुद से पसंद किया है तो बोलो हमको। ఏమంటుంది మాస్టర్? అంటే ఈ ఫీల్డ్ కూడా చూసుకో, అట్ ద సేమ్ టైం పెళ్లి పైన కూడా దృష్టి పెట్టు, ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే చెప్పు అని అడుగుతుంది. మరి దానికి చెప్తూ నవ్వుతున్నారు ఎందుకు? నేనెక్కడ పెళ్లి అనగానే నేను మీరెందుకు బేసిక్ గా నవ్వుతున్నారు? మాట్లాడుతున్నా మామా, బేసిక్ గా మాట్లాడుతున్నా. అయ్యో ఓకే, సో ఒక సాడెస్ట్ మూమెంట్ డీలో జరిగింది ఏంటి? డీలో సాడెస్ట్ మూమెంట్స్ అంటే పర్టికులర్ గా అంటూ ఏం లేదు, బట్ నిజంగా ఒక పాయింట్ చెప్పాలి అంటే ఎస్, మహేష్ పడ్డాడు గుర్తుందా? అవును, పడ్డాడు గుర్తుందా? yes. స్టిచెస్ పడ్డాడు. అంత కష్టపడి అంత ప్లానింగ్ చేసుకొని ఆ సాంగ్ ని అలా కాన్సెప్ట్ లో చూపించి అందులో చిన్న చిన్న వావ్ ఎలిమెంట్స్ పెట్టుకొని ఎప్పుడు దొరకలేదు ఈ అవకాశం, కానీ ఇప్పుడు మంచి పాయింట్ దొరికింది, నాకు అవకాశం దొరికింది కాబట్టి చెప్తాను. యాక్చువల్గా వాడు ఫ్లిప్ కొట్టాల్సింది ఫ్రంట్, వాడు సైడ్ కొట్టాడు. కానీ చూసిన జడ్జెస్ కానివ్వండి, అక్కడ ఉన్న వాళ్ళు లక్ ఏంటంటే డైరెక్టర్స్ ముందు రోజే చూసారు కాబట్టి దే డిడ్ంట్ బ్లేమ్ మీ. ఓకే, లైక్ తను యాజ్ అ కంటెస్టెంట్ గా నీకు యూ కెన్ సీ అంటే ఒక్కసారి లైట్స్ సౌండ్ సెట్టింగ్ మొత్తం రెడీ 3, 2, 1 సౌండ్ అనేసరికి మనం ఉండే ఒక ఫీల్డ్ లో చేస్తూ హైప్కి వెళ్తాం. ఆ హైప్ లో ఒక వావ్ ఎలిమెంట్ వస్తుందంటే నీకున్న కాన్ఫిడెన్స్ నువ్వు ఎక్కడైనా కొట్టచ్చు. నాకున్న కాన్ఫిడెన్స్ ఇక్కడ నుంచో కొడతా, లేకపోతే వెనక నుంచి కొడతా, ఏదో చేయొచ్చు. అలా వెళ్ళిపోయాడు. కట్ చేస్తే అందుకే సైడ్ లో అక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి పడి తగిలాలి. ఆ హైలైట్ ఏంటంటే చాలా మందికి ఎగ్జాక్ట్ గా ఇది జరిగింది అనే కాన్సెప్ట్ లో ఎవరైనా ఫస్ట్ ఏలైతే చూపించేది ఒక మాస్టర్ ని. అందులో బాధాకర విషయం కూడా ఉంది అండ్ ఒక మంచి పాయింట్ కూడా ఉంది నాకు. బీయింగ్ అంటే ఒక 2-3 సీజన్ల నుంచి మనం చేస్తూ ఉన్నాం కాబట్టి చూసారు కదా, జడ్జెస్ కూడా చూసారు కాబట్టి దే డిడ్ంట్ స్కోల్ మీ, అంటే తిట్టలేదు నన్ను. యాక్చువల్ గా సాఫ్ట్ గా కొంచెం చూసుకోవాలి కదా ప్రశాంత్ అనే మాట అన్నారు. అది ఒక సైడ్ లో నిజంగా చాలా బాధేసింది. అప్పటి వరకు ఒక చిన్న రిమార్క్ లేకుండా తీసుకుంటూ వెళ్ళాం అంటే ఎంత జాగ్రత్త పడతాం మనం, ఎంత రిస్క్ తీసుకున్నా చాలా జాగ్రత్త పడుతూ మనం సాంగ్లు చేస్తూ వస్తాం. దట్ స్మాల్ థింగ్ చాలా పెయిన్ఫుల్ డార్లింగ్. అది నీకు యాక్చువల్గా ఆ టైటిల్ గెలిచే ముందు నీకు చాలా ఇవ్వబడ్డాయి, చాలా దాన్ని ఏమంటారు స్పీడ్ మీరు వెళ్తున్నప్పుడు ఫస్ట్ మహేష్ పడ్డం. అవును, పడిన తర్వాత మీకు ఒక షెడ్యూల్ బ్రేక్ వచ్చింది, తను మళ్ళీ రికవర్ అయ్యి రావడం వస్తాడు చేస్తాడు. ఒక్క పాయింట్ చెప్పాలి పండు, దాని నెక్స్ట్ వచ్చినప్పుడు బిల్లా సాంగ్ చేసాం గుర్తుందా? అవును, స్టిక్స్ పెట్టుకొని. దట్ వాజ్ అ బ్యాంగ్ హిట్ అండ్ ఐ ఫెల్ట్ లైక్ yes, now I am back again. నెక్స్ట్ సాంగ్ లో మనం ఏంటో ప్రూవ్ చేద్దాం అనుకున్నాం. శేఖర్ మాస్టర్ స్టేజ్ పైనకి వచ్చేది అన్నాడు, కొరియోగ్రాఫర్ అంటే ఇలా ఉండాలి, ఇలా ఆలోచించాలి, ఇది కొరియోగ్రఫీ అని. ఆ రోజు మళ్ళీ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నాకు తెలిసింది ఏంటంటే, నాకు తెలిసి మహేష్ దెబ్బ తగిన ఇంకా స్ట్రాంగ్ గా వచ్చాడు, చాలా స్ట్రాంగ్ వచ్చాడు. అంత ముందు అవును, దెబ్బ తగిన ఇంకా స్ట్రాంగ్ గా వచ్చాడు. సో అది ఇంకా నీకు బూస్టప్ ఇచ్చింది. రీతు కూడా కాలు ఎరిగిన తర్వాత మళ్ళీ తను చేయడం, వీళ్ళిద్దరూ నీకు ఎంత ఇది సపోర్ట్ చేశారంటే, నాకు తెలిసి మళ్ళీ ఆ సీజన్ లో నీకు వేరే కంటెస్టెంట్ ఇచ్చినా కూడా దే వోంట్ బి దిస్ మచ్ సపోర్ట్ రాకపోవచ్చు. ఒకవేళ ఎప్పుడు అనుకున్నా వీళ్ళకంటే ఇంకోళ్ళు వచ్చింటే బాగుందని? అనుకోలేదు, సీరియస్లీ అనుకోలేదు. అనుకునే ఉండొచ్చు. ఎందుకు అనుకోలేదు చెప్పనా? ఈ అమ్మాయి హైట్ తక్కువ, ఓకే, వాడేమో మంచి హైట్. రెండో మీనింగ్ లకు ఆలోచించకు. లిఫ్టింగ్స్, ఓకే, నేనేమన్నాడు షార్ట్ గర్ల్, ఓకే, హైట్ ఉన్నాడు, హైట్ ఉండి మంచి మ్యాచ్ లాగా హట్ట ఉండే అబ్బాయి. నాకు అసలు బీయింగ్ కొరియోగ్రాఫర్ లిఫ్టింగ్ చేయడానికి, కొరియోగ్రఫీ చేయడానికి ఎంత పాజిటివ్ ఉంటుందో ఆలోచించి. నువ్వా మహేషా? నేను. వాడెందుకు కొరియోగ్రఫీ చేస్తాడు? కొరియోగ్రఫీ నువ్వేగా చేస్తున్నావు. కానీ చేసేది వీళ్ళిద్దరే కదా. నువ్వేగా చేస్తావు कोरियोग्राफी पंडू. सॉरी सॉरी चूसावा? सॉरी टू इंटरप्ट यू. ये बहुत डबल मीनिंग से बात कर रहा है. ए क्या डबल मीनिंग कुछ नहीं है. मैं बोला कि शॉर्ट है टॉल है. సో బేసిక్గా ఎందుకు వేరే వాళ్ళ గురించి ఆలోచించాలంటే ఇదే ప్లస్ పాయింట్, చాలా మంచి ప్లస్ పాయింట్. షూట్అవుట్లో కూడా మాకు అదే ప్లస్ పాయింట్ ఉంది కదా, లిఫ్టింగ్ చేయడానికి కానీ. లిఫ్టింగ్ అట్లకి బాగా కంఫర్టబుల్. ఎస్. రీతు, యూ సే అబౌట్ యువర్ మాస్టర్.
He's అంత very అంత గ్యాప్ ఇచ్చేయండి. ఏం చెప్పండి ఆలోచిస్తున్నావా? चलो बेटा अच्छा किया और 2 बार करो 2 बार बोल के 5 बार 5 times 10 times चलो ఏం చెప్తుంది? ఒక్కసారి చెప్పి 10 సార్లు నాకు తెలుసాయా నువ్వు నీ గురించి. ఒకసారి అని చెప్పి 10 సార్లా ప్రాక్టీస్ ప్రాక్టీస్ కూర్చో శాంతించు అంటే 1 10 అన్నాడు కదా. ప్రాక్టీస్ అమ్మ టెన్షన్ అయిపోయినా ఒక నిమిషానికి. ప్రాక్టీస్ ఓన్లీ 1 టైం చేస్తే సరిపోదు కదా. ప్రతి దానికి ప్రాక్టీస్ ఉంటేనే కదా పడ్డ, నీకు తెలియదు ఏముంది. నీ ప్రాక్టీస్ గురించి మాట్లాడతాయా? ప్రతి దీనికి ప్రాక్టీస్ నీ గురించి నాకు తెలియదు. ప్రాక్టీస్ చేస్తున్నావు పడ్డు. నువ్వు లాక్డౌన్ ఎన్ని ప్రాక్టీస్ చేసావు నాకు తెలుసు. ఏం చేశాను పడ్డు? ఏం చేశాను నేను? ఏ see his home is there na, opposite homes are there na. He will come outside, he will see any auntie or any girl na, whoa. By saying this, you will come, then he will go whoa. సరే ఇవన్నీ కాదులే కానీ నీ గర్ల్ ఫ్రెండ్ ఉందో చెప్పు. లేదు మామ. వై? ఒకప్పుడు ఉండే. ఏమైనా ప్రాబ్లమా? పెళ్ళి అయిపోయింది. ఆ అమ్మాయిగా నీకా? ఆ అమ్మాయికి నాకే. ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయిందా? అదే కదా నేను ఇంకేదనుకున్నా. దాని తర్వాత ఇంకేమైనా నచ్చలేదా ప్రశాంత్? చేసుకుంటే ఇంకా డైరెక్ట్ పెళ్లి చేసుకోవడానికి. సాగిపోగ తప్పదుగా హో అమ్మ కడుపు వదిలిన అడుగడుగు హో కష్టాల బాటకే కడవరకు హో చిరునవ్వు వదలకు. నిజంగా నీలో డాన్స్ మాస్టర్ కాదు సింగర్ కూడా ఉన్నారయ్యా. మల్టీ టాలెంటెడ్ పర్సన్. వాట్ ఆల్ హీ డు? సింగింగ్, డాన్సింగ్, కొరియోగ్రాఫింగ్, డైరెక్టర్ గారు. డైరెక్టర్ ఆల్సో? ఫ్యూచర్ అది ఇప్పుడు. నీకు డైరెక్షన్ నిజంగా ఇంట్రెస్టెడ్ అది? చాలా. అంటే నువ్వు మెయిన్ స్కోప్ డాన్సింగ్ ఇస్తావా డైరెక్షన్ ఇస్తావా? రెండిట్లో ఏదో తీసుకో. డైరెక్షన్ తోనే వెళ్తాను, ఎందుకంటే బీయింగ్ అ డైరెక్టర్ ఐ కెన్ స్టిల్ డూ ద కంపోజిషన్. నీకు ఆప్షన్ లేదు అందులో. ఆ రెండిట్లో ఒకటే నీకు ఇచ్చారు. ఫస్ట్ కొరియోగ్రాఫర్ గా సెటిల్ అవ్వాలి, దాని తర్వాత డైరెక్షన్ అని నేను పెట్టుకున్నాను యాక్చువల్లీ. సో ఇప్పుడు నువ్వు దాన్ని తిరకాసి అడిగితే లేదు చెప్తున్నా నీ ఇంట్రెస్ట్ ఎందులో ఉందని తెలుసుకోవడానికి ఉంది. యా ఓకే.
వన్ పర్టికులర్ డే యూ విల్ సీ మీ యాజ్ దాట్ ఆల్సో. డైరెక్టర్ కామ్, డాన్సర్ కామ్, కొరియోగ్రాఫర్ కామ్, సింగర్ కామ్, యాక్టర్ కామ్. అక్కడ దాకా రావాలంటే మధ్యలో ఇవన్నీ హర్డల్స్ ని ఒక్కొక్కటి పార్ చేసుకుంటూ రావాలి. ఈజీ డైరింగ్ ఎంతసేపు? అది కాదు ఇది. ఎలాగా ఆ సాంగ్ గురించి చెప్తున్నాను కాబట్టి, సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పు. ఆ సాంగ్ అంత హిట్ అవుద్ది అనుకున్నావా? లేదు, యాక్చువల్గా నాకు నమ్మకం ఉండే, వీళ్ళకి నమ్మకం లేకపోయింది. యాక్చువల్లీ ట్రస్ట్ మీ, నేను చేపించింది అది నా ఇంట్లో రిహార్సల్ చేయించాను హాల్లో. బయట దొరికే చిన్న మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని గంపలో వేయించుకొని తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ ముందు ఇలా పెట్టా. మహేష్ తిను ఏంది అంటే నాకు అనిపించింది, వీళ్ళు ఇన్నర్ ఫీలింగ్ ఏంది మట్టి తీసుకొచ్చి పెట్టాడు, ఏంది ముంగట ఇది ఏదో తిరిగా చేసేటట్టున్నాడు రా అని అనుకున్నా. నాకు అనిపించింది యాక్చువల్లీ, మేబీ వాళ్ళకి ఏమనిపించింది తెలీదు. ఓకే, కట్ చేస్తే పాకెట్లు అందరు ప్యాంట్ వేసుకున్న పాకెట్లు ఎక్కువ పాకెట్లు ఉండే. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఉందా, సో ఎక్కువ పాకెట్స్ ఉన్న ప్యాంటు షార్ట్ అలా ఇలా వేసుకోండి, పాకెట్స్లో మట్టి వేసుకోండి రా అని అంటే చూసారు, గట్టిగా చూసారు, ఈడేదో వేసేటట్టున్నాడు మమ్మల్ని అని. అది వేసుకొని చేస్తుంటే వీళ్ళకి లిరిక్స్ అర్థం కావట్లే, మహేష్కి కొరియోగ్రఫీ అర్థం కావట్లే, కానీ చేసేసారు. మనం ఏది చెప్తే చేస్తారు కదా పాపం వాళ్ళు. సో చేశారు, అప్పటికి డౌట్లో ఉన్నారు, ఈడేంది 2 daysలో సాంగ్ లేపేశాడు, ఏం జరుగుతుందా అని. నేనేమో ఇలాంటిది ఇప్పటి వరకు ఎవరు చేయలే, ఇది అటెంప్ట్ చేస్తే బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ మట్టితో పాటు చేయడం అనేది చిన్న విషయం కాదు, గుచ్చుకుపోతాయి కదా మామ. సో కానీ మంచి అవుట్పుట్ వచ్చి, నాకు బాగా నచ్చిన కమెంట్ ఏంటంటే, ఇప్పుడు నా ప్రశాంత్ మంచి కొరియోగ్రఫర్, నేను అక్కడ చూస్తున్నాను ప్రశాంత్ అని శేఖర్ మాస్టర్ ఆ మాట అనడం మాత్రం ట్రస్ట్ మీ, ఇప్పటికీ ఐ ఆల్వేస్ చెరిష్ దట్ మూమెంట్. సపోర్ట్స్ ఎవ్రీవన్ యాక్చువల్లీ. శేఖర్ మాస్టర్ సపోర్ట్స్ ఎవ్రీవన్. నాకు ఇప్పటికీ ఆయన సపోర్ట్ ఉంది, బై గాడ్స్ గ్రేస్. ఇప్పుడున్న దానికంటే సమ్ డే డెఫినెట్లీ ఐ విల్ మేక్ హిమ్ మోర్ ప్రౌడ్. వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ యు లైక్ ఇన్ యువర్ మాస్టర్? ఈస్ వెరీ టూ మచ్ ఆఫ్ హార్డ్ వర్క్. ఓకే, ఒక చిన్న వర్క్ లోను అంతా థింకింగ్ बोले ఆలోచించు కాదు छोटा वर्क में बहुत ज्यादा सोचते वैसा. అవును డార్లింగ్, నువ్వు ఆల్రెడీ మూవీస్ చేస్తాను చెప్పావు కదా, 4 మూవీస్ చేస్తున్నావు. ఏమేమి మూవీస్ చేస్తున్నావు? ఎవరిది? ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ మన సంజయ్ రావు గారి హీరో ఉన్నారు కదా, బ్రహ్మాజీ వారి అబ్బాయి. అవును. మణీంద్రన్ డైరెక్టర్ అని, లివింగ్స్టన్ ప్రొడ్యూసర్ గారు. గుట్టు చప్పుడు మూవీ పేరు గుట్టు చప్పుడు. ఆల్రెడీ టీజర్ బయటకు వచ్చింది, సారీ పోస్టర్ బయటకు వచ్చింది. టీజర్ ఇట్స్ గోయింగ్ టు కమ్ సూన్. ఓ నైస్. చాలా రిస్క్ చేసి ఒక సాంగ్ చేసాము, అవునా? అండ్ అద్భుతంగా వచ్చింది, ఫింగర్స్ క్రాస్. రిలీజ్ ఉంది కాబట్టి. ఓ నైస్. ఇక్కడ ఇంకొక హ్యాపీ విషయం షేర్ చేసుకోవచ్చు ఏంటంటే, ఆ సాంగ్ షూట్ అయిపోయిన తర్వాత దాన్ని అవుట్పుట్ ఎడిట్ చేస్తాం కదా, ఎడిట్ చేసిన తర్వాత డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరో గారు అందరు కూర్చొని చూసి, అదే టైంలో ఇదే మూవీలో ఇంకో సాంగ్ కూడా ఇస్తున్నాం మాస్టర్ అని చెప్పి, నెక్స్ట్ విత్ ఇన్ 1 month మళ్ళీ ఇంకో సాంగ్ సెట్స్కి వెళ్తారు. జాక్ పాట్ అయితే నిజంగా ఇదైతే జాక్ పాట్. ఇలా అయితే బాగానే ఉంటుంది డార్లింగ్. ఒకవేళ ఇన్ కేస్ నీకు ఇలా సాంగ్ ఇచ్చి ఎవరైనా మళ్ళీ క్యాన్సిల్ అయ్యేటట్టు ఏమైనా అయినాయి అలాగా? జరిగాయి డార్లింగ్, ట్రస్ట్. అది డెమో అంటే మనం ఏం చేస్తాం పండు, 1 minute 2 minutes ఇస్తాం కదా మాక్సిమం. నాతో ఎలా చేయించుకున్నారు అంటే, ఆల్మోస్ట్ ఫుల్ సాంగ్, కంప్లీట్ సాంగ్ అంతా చేయించుకొని, చాలా బాగుంది మా సార్, అదిరిపోయింది, ఓకే సూపర్, ఇది మీరే చేస్తున్నారు ఓకే అన్నారు. ఓకే, చాలా ఉన్నాయి బట్ చెప్పలేము. సో కట్ చేస్తే అది ఇంకోటి. ఐ కాంట్ టేక్ ద నేమ్స్, నేను పేర్లు చెప్పుకోరు, ఐ డోంట్ వాంట్ టు, బికాస్ ఆ ఫీల్డ్లో ఉన్నాం మనం ఇంకా. బట్ నీ కొరియోగ్రఫీ చేయలేదు కదా? లేదు, ప్యాటర్న్ తీసుకున్నారు. ఓ, నువ్వు చేసిన ప్యాటర్న్ తీసుకొని వాళ్ళు చేశారు, వేరే వాళ్ళకి ఇచ్చారు. ఇంకా సేమ్ చేస్తే మనం ఎక్కడ, ఆబ్వియస్లీ మనం ఊరుకోం కదా. ఓకే ఓకే, బట్ థాట్ ప్రాసెస్ అనేది తీసుకుంటారు చూసారా, అది చాలా బాధాకరమైన విషయం. ఇఫ్ యూ వాంట్ సంథింగ్, నీకు కావాలి అని అనుకుంటే చెప్పు, అట్లీస్ట్ థాట్ అన్న చెప్తాం. కానీ ఇక్కడ వి వర్క్ సో హార్డ్. అవును, చాలా హోప్స్ పెట్టుకొని, అండ్ ది బెస్ట్ ఇస్తాం మనం అక్కడ, అంతే కదా, బెస్ట్ తీసుకొని వెళ్తాం. కాబట్టి షూట్లో ఇది పడితే మన ఫేట్ మారుద్ది, మన పేరు మారుద్ది, ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ అకార్డింగ్లీ అనే సెన్స్తో మనం వెళ్తాం. అవునవును, జరిగింది, అది కూడా జరిగింది, అది కూడా చూసేసా, ఆ దళిద్రం కూడా చూసేసా. బట్ హ్యాపీ ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడు ఇలా ఒక మంచి విషయం జరిగింది సార్, అదే మూవీలో మళ్ళీ రావడం, ఇంకో ఆపర్చునిటీ, దట్ ఈస్ ద హోప్ విచ్ ఐ ఆల్వేస్ ట్రై టు గో. అండ్ నువ్వు హీరోగా కూడా చేస్తున్నావు విన్నాను. చేసా, వస్తుంది డార్లింగ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అవుట్. ఓ
అయిపోయిందా సినిమా? అయిపోయింది, అది షూట్ అయిపోయిందా? అయిపోయింది. అంతకు ముందు వరకు నన్ను లాంగ్ ఇయర్ లో చూసావు కదా, ఓ దాని గురించి దాని గురించే. మాస్ అండ్ మంచి కాంటెంట్, మంచి కాంటెంట్. ఎప్పుడు అది రిలీజ్? మోస్ట్లీ దిస్ ఇయర్ ఎండ్. అవునా? పోస్ట్ ప్రొడక్షన్స్ లో ఉంది, ఓకే. మోస్ట్లీ దిస్ ఇయర్ ఎండ్. యా, అండ్ మంచి మంచి క్యారెక్టర్ అండ్ కాంటెంట్ కూడా సూపర్ మసాలా ఉంటుంది. నీకు నచ్చేటట్టు ఉంటుంది. ఏ టైంలో చూడగలిగే సినిమా నీకు చెప్పు, ఫస్ట్ ఆఫ్ చెప్పు. ఏ టైంలోనైనా చూడొచ్చు, ఎవరితోనైనా చూడొచ్చు. ఇంత హ్యాపీగా ఉన్నావు కదా, నీకు ఎవరైనా మంచి ఫ్రెండ్స్ ఉన్నారా? అంటే ఎప్పుడు నువ్వు హ్యాపీగా ఉండడానికి నీ పక్కన ఉండి వీళ్ళు ఉంటే బాగుంటుంది అనేలాగా ఎవరు ఉన్నారా? నా స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ ఓకే. యా, నాకు దేవుడు ఇచ్చిన ఒక వరం అనుకోవచ్చు. ఫ్రెండ్స్ ఆర్ వెరీ క్లోజ్ టు మీ. ఓకే. అండ్ అందులో స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. అండ్ ఎస్, ఈ ప్లాట్ఫామ్ వల్ల ఎస్ ఐ క్యాన్ డెఫినెట్లీ టేక్ వన్ వర్డ్. ఓకే. మై బెస్ట్ ఫ్రెండ్ శశాంక్, హీఈస్ మేజర్ శశాంక్, ఇండియన్ ఆర్మీ. ఓ యా, సో ఎస్ డెఫినెట్లీ చెడ్డి బడ్డీ. సో ప్రతిదీ చూశాడు దగ్గరుండి. అండ్ ఎప్పుడైతే తను ఆర్మీలోకి వెళ్ళిపోయాడో ఓన్లీ కాల్సే కదా ఇంకా. సో ఏదున్నా ప్రతి చిన్న అప్డేట్ తీసుకుంటాడు, కాల్ చేసి కనుక్కుంటాడు. మనం పడే స్ట్రగుల్స్ తెలుసు కదా, ఇట్ ఇస్ నాట్ సో ఇది. మనం ఇంత నవ్వుతూ మనం ముందుకెళ్తా ఉంటాం కదా, కానీ పడే స్ట్రగుల్స్ ఎవ్రీబడి నోస్ ఎలా ఉంటాయి మన స్ట్రగుల్స్ అని. అలాంటి టైంలో దీస్ ఆర్ ద ఫ్రెండ్స్ విచ్ దే గివ్ యూ లాట్ ఆఫ్ హోప్. ఓకే. ఆ హోప్ ఇస్తా ఉంటారు. శశాంక్, రాయిని, మహేష్, ఇలా చాలా మంది. ఐ హ్యావ్ లవ్లీ ఫ్రెండ్స్. అమ్మ నాన్న తర్వాత, అన్న వదిన తర్వాత డెఫినెట్లీ ఐ వుడ్ సే మై ఫ్రెండ్స్ ఆర్ మై స్ట్రెంగ్త్. వాట్ అబౌట్ యూ? Do you have any friends? So many Like friends. very supportive friends. Close. Not No, my mummy, daddy only supportive. Yes. you got any opportunities like becoming a hero and something like that? No, నా హైట్ లేదు. అదే కదా, నేను అదే అందాం అనుకున్నాను, కానీ అడగమన్నారు క్వశ్చన్ అదే. నీకు నాకు అసలు జీవితంలో రావు ఇలాంటివి. ఐ నో ఆల్ సైట్ నో. ఇఫ్ ఐ గో సే గెట్ అవుట్ ఆఫ్ దిస్ రూమ్. నీకు అంటే డీలో ఎవరైనా ఎలా ఫ్రెండ్స్ ఉన్నారా పని? అంటే బయట సరిగ్గా ఓకే, ఎలాగ మీ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి కాదు కదా, నువ్వు నేను జిత్తు కూర్చొని లేపిన రోజులు మర్చిపోయావా ఏంది? అట్లే సిగ్గుపడకు. ఎమోషన్ అవుతున్నాయ్యా, సిగ్గంటే ఏంటి నువ్వు? అది ఎమోషనల్ అయ్యావా? నాకు ఆ రోజులు గుర్తొచ్చి ఎన్ని రోజులైంది మనం అలా కూర్చొని ముగ్గురం కలిసి వద్దులే. సరే, వాటర్ ఉంది ప్రతిసారి తీసుకో ప్రస్తుతానికి. ముంత కళ్ళు చేత పట్టి తాగవుతుంటే నువ్వెత్తే ఒళ్ళంతా మత్తకి ఊగిపోదా ఓరపే. మీ ఇద్దరి కోసం మీ ఫ్యాన్స్ కొంతమంది వచ్చారు. వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్స్ అడగచ్చు, ఏమని అడగచ్చు. లెట్స్ వెల్కమ్ ప్రశాంత్ అండ్ రితు ఫ్యాన్స్. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చావన్నా. ప్రశాంత్కి ఎందుకు అభిమానం నువ్వు? అన్న ఏం నచ్చింది చెప్పు ఫస్ట్. ఏం నచ్చిందంటే మీకన్నా డాన్స్ బాగా ఇస్తాడు అన్న. మీ అభిమానే, నేను ఒప్పుకుంటా, ఇంకేం అడగను. నేను డబ్బులు ఇవ్వలేదురా మాట వాడైతే చెప్పడానికి. నిజంగా నీ అభిమానే వాడు. సరే ఓకే, నువ్వు? నేను అందరికీ అభిమానం అన్న, డాన్స్కి అభిమానం. డాన్స్ అభిమాని, ఓకే. ఏం చేయలేంలే. నాలుగో వ్యక్తి? నేనైతే నీ ఫ్యానే అన్న. తమ్ముడు ఆ లాస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళు. ఏటన్నాడు చెప్పనా? ఏటన్నాడు? నాకంటే ప్రశాంత్ బాగా డాన్స్ చేస్తాను అనేసి అన్నాడు. ఏదో ఒక రోజు మనం ప్రూవ్ చేద్దామన్నా. ప్రూవ్ చేద్దాం అంటే తమ్ముడు నువ్వు కూడా నో అన్న, మీరు ప్రూవ్ అయితే నేను ప్రూవ్ అయిపోయినట్టే యాజ్ ఎ ఫ్యాన్. కాదురా, నన్ను ప్రూవ్ అని చెప్పి నన్ను చేస్తున్నావు తమ్ముడు నువ్వు. అన్న ఏదో ఒక రోజు మీరు ప్రూవ్ అవుతారు, మీ ఫ్యాన్ గా నేను తెలుస్తాను. బాబు మీకు దండం స్వామి, ఆయనకి ఇయ్యు. తమ్ముడు ఏంటి వరల్డ్ వైడా నువ్వు? అవునన్న, ఏంటి ఎవరికి? ఇలాగే. సరే ఎవరికి ఫ్యాన్ నువ్వు? మీకు ఫ్యాను, ప్రశాంత్ అన్నకు ఫ్యాను, రీతి ఉన్నట్టు. రీతి అన్నప్పుడు ఎందుకు సిగ్గుపడుతున్నావు? అమ్మాయినప్పుడు బేసిక్ అంతే. గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు? లేదా? ఉండదులే. ఎంత సిగ్గుపడితే అదేం చేస్తుంది అప్పుడు? పాయింటే. పాయింట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఎవరికి? రీతు మేడం అడగాలి. రీతు, క్వశ్చన్ ఫర్ యూ ఓన్లీ. ఓకే. హాయ్ మ్యామ్. హలో. అంటే మీరు ఇండస్ట్రీలో ఉంటున్నారు కదా, అమ్మాయిల్ని కొంతమంది వల్గర్గా చూడడం, నెగిటివ్గా చూడడం జరుగుతూ ఉంటుంది. సో మీ లైఫ్లో ఏమన్నా ఫేస్ చేశారా? యాక్చువల్లీ అది తప్పు, రియల్లీ. ఎలా అర్థం కాలేదు క్వశ్చన్, అర్థం కదా. అదే అర్థమైంది ఇప్పుడు. నాకు ఇలా
ఎవరు మీరేం ఫేస్ చేయలేదు. ఆ, ఎందుకు చేయలేదు? నేను అట్లా వల్గర్ అంతేం ఉండవు కదా. కాదు నేనే అట్లా కాదు. తను ఏముంటుందంటే తను చాలా క్యూట్గా ఉంటుంది, అందరితో కలిసిమెలిసి వెళ్ళిపోద్ది కాబట్టి తను ఎప్పుడు ఎవరు అలా చూడలేదు, చూడరు కూడా. చూసినా ప్రశాంత్ మాస్టర్ ఒప్పుకోడు, ఎందుకంటే ప్రశాంత్ మాస్టర్ ఉన్నాడు ధైర్యం తన పక్కన, నేను ఉన్నాను బేటా అని చెప్పి చెప్పడానికి. ఏమంటావు ప్రశాంత్? అంతే బాబా, నువ్వు ఏదంటే అది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ప్రశాంత్ మాస్టర్, మీరు మందు తాగి ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా మీ నాన్నగారికి దొరికారా? నువ్వు ఎప్పుడైనా మీ నాన్నతో మందేసావా? లేదు. నేను మా నాన్నతో వేస్తా. అంటే యా, బేసిక్గా ఏదో ప్రతిరోజు అనేటట్టు కాదు, కానీ ఒకేషనలీ ఇలా పక్క పక్కన మరి ఇలా కాకున్నా కూడా నేను ఇక్కడ ముందు సోఫాలో కూర్చుంటే మా నాన్న వెనకాల కూర్చుంటాడు, షేర్ చేసుకుంటాం. దేవుడయ్యా నువ్వు. మై డాడ్ ఈజ్ అమేజింగ్, మా డాడీ దేవుడు అంట. నేను చూడు డాడీ, చూడు ప్రశాంత్ వాళ్ళ డాడీని చూసాను, బుద్ధి తెచ్చుకో. కలిసి అంట ఎన్నిసార్లు అడిగిన వేసావా నువ్వు? డాడీ నువ్వు కూడా చూడు డాడీ. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. హలో సార్. హలో. సో డి ఫైనల్ రౌండ్లో అది షూట్అవుట్ అప్పుడు లైక్ విన్నర్ని ముందే డిసైడ్ చేశారంటారు, అది దాంట్లో ఎంతవరకు నిజం? అలా చేసి ఉంటే నేను ప్రతి సీజన్ వెళ్ళిపోతుండే కదా మామ. మాకు తెలియదు కదా, సో అందుకే. యా ఎగ్జాక్ట్లీ. సో అలా అనుకుంటారు చాలా మంది, దట్స్ అ మిత్, అది ఫ్యాక్ట్ కాదు. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు అలా తెలుస్తుంది, అలా జరుగుతుంది అని మనం అనుకుంటాం కదా, అలా అనుకుంటే మనం ముందు నుంచి డిసైడ్ చేసుకొని కూర్చోవచ్చు. అక్కడ మ్యాటర్ ఏంటంటే నువ్వు నిజంగా ఎంత కష్టపడుతున్నావు, చాలా ఇంపార్టెంట్. నీ కష్టం ఏంటి, నువ్వు ఇస్తున్న అవుట్పుట్స్ ఏంటి, ఈ రెండు చూసి నచ్చితేనే మీరు ముందుకి నెక్స్ట్ అడుగుకి ముందుకెళ్తారు. అండ్ లాస్ట్ స్టేజ్కి వస్తామా పోటీ చేయడానికి, ఆ లాస్ట్ స్టేజ్ పోటీలో కూడా ఎవరిది బాగుంటే వాళ్ళకే జెన్యూన్గా ఇస్తారు. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. అంత జెన్యూన్గా ఉంటారు కాబట్టి ఇప్పుడు దాకా నేను గెలవలేదు. ప్రశాంత్ అన్న, ఈ క్వశ్చన్ మీకే. ఇప్పుడు వరకు జరిగిన మీ లైక్ హోల్ జర్నీలో మీరు సక్సెస్ అయిపోయారని అనుకుంటున్నారా, లేదా ఇంకా కావాలి అని అనుకుంటున్నారా? సక్సెస్ మీనింగ్ అంటే నీ ఒపీనియన్లో ఏంటి చెప్పు? మనం అనుకున్నది సాధించే సక్సెస్ అనుకుంటున్నా. ఇప్పుడు లైఫ్ జర్నీ అనేది చాలా పెద్దది కదా. ఒక 5 years ఒకటి అనుకుంటాం, ఒక 10 yearsకి ఇంకోటి అనుకుంటాం, 15 years ఒకటి అనుకుంటాం. ఒక పర్టికులర్ 5 years ముందు వరకు ఐ థాట్ నాకు ఒక గోల్ ఉంది, ఆ గోల్ రీచ్ అవుదాం అనుకున్నాను. ఆ ఒక్క గోల్ రీచ్ అవ్వడంతో కంప్లీట్ సక్సెస్ అయ్యామని ఎప్పుడు అనుకోకూడదు. అది నేనే కాదు, ఎవరైనా కానీ. దాని నెక్స్ట్ గోల్. సో నాకు నా నెక్స్ట్ గోల్, నాకు విత్ ఇన్ అనదర్ 5 years ఇండస్ట్రీలో నేను అనుకున్న కొరియోగ్రఫీస్ చేసి ఆ స్థాయికి వస్తే అది నా రెండో సక్సెస్. డెఫినెట్లీ ఎవ్రీ పర్టికులర్ స్టేజ్ యువర్ సక్సెస్ డెఫినేషన్ షుడ్ చేంజ్. నిజంగా రైట్ పాయింట్ అని. నేను ఎందుకంటే 5 years అనుకున్నాను ఒక అమ్మాయితోని, 5 years ఇంకో అమ్మాయిని చేంజ్ చేయమంటే ఒప్పుకోవట్లేదు డాడీ. అది అక్కడితో ఉండకూడదు, ఇంకా ఇంకా అంచులంచులుగా ఎదగాలని అనుకుంటున్నాం మనం. తప్పే ఉంది అందులో. అవును మచ్చా, అవునవును, కరెక్ట్ అన్న మచ్చా. కానీ సొసైటీ ఒప్పుకోవట్లేదు కదా. వై కొడతారా? సరే మనం అడుగుతున్నాడు ఏదో. నా క్వశ్చన్ రీతు గారికి. బేసిక్గా అమ్మాయిలు దొంగతనాలు చేసి దొరికిపోతా ఉంటారు కదా, మీరు ఎప్పుడైనా అట్లా ఫేస్ చేశారా? అంటే ఇంట్లో దొరికిపోవడం అట్లా ఏమైనా చేశారా? చాలా. చోరీ కవి కరీ, దొంగతనం అంటే చోరీ. అర్థమైంది వాళ్ళకి, మిగతా ఏం అర్థం కాదు. చోరీ అంటే అర్థమైపోద్ది, దొంగ అంటే అర్థమైపోద్ది దొంగలకి, తెలుసు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు అడగడానికి? లేవా? ఓకే సరే, నేను అడుగుదాం అనుకున్నా. ఇందులో టాపిక్ అలాగొచ్చింది కాబట్టి డాడీ గురించి చెప్పు. నేను ఒక విషయం అయితే విన్నాను, అది నువ్వు చెప్తే వినాలనుకుంటున్నాను. అది నిజమో కాదు నాకు తెలియదు. డీ స్టేజ్ ఎక్కిద్దాం అనుకున్నాను ఒక్కసారి అన్న. అంటే అన్ని సీజన్స్ చేశాను కదా. ఓకే. సో చాలా మంది చూస్తూ వచ్చాను నేను, కంటెస్టెంట్స్ వాళ్ళ పేరెంట్స్ పిలవడం, మాస్టర్స్ పిలవడం. అవును. నేను అడగాలంటే మొహమాటం నాకు కొంచెం. అప్పుడు ఇప్పుడు కంటే కొంచెం పర్లేదులే, కానీ అప్పుడు ఇంకెక్కువ ఉండే. ఏదైనా అడగాలి, ఏదైనా రిక్వెస్ట్ చేయాలి. నాకు మనసులో ఉంటుంది కదా, నా పేరెంట్స్ కూడా ఆ స్టేజ్ పైన నేను అక్కడ ఎక్కుతున్నప్పుడు వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది అని. ఆ టైంలో నాన్న హార్ట్ అటాక్.
ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఉంటుంది అనమాట. అదేంటంటే నేను అడుగుతా క్వశ్చన్స్. ఓకే. అలాంటి ఏదో జుజ్బి క్వశ్చన్ అడిగారు కానీ మనం అడిగే క్వశ్చన్కి నువ్వు తట్టుకోలేవు, దెబ్బకి తాగాల్సి వస్తుంది. సాయంత్రమా? అది కాదు, ఎక్కడ జ్యూసులు ఉంటాయి అవి తాగాలి. సరే ఓకే డన్. ఓకేనా? ఓకే, జ్యూసెస్ ప్లీజ్. ఫస్ట్ క్వశ్చన్ టు ప్రశాంత్ మాస్టర్. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, చిరంజీవి గారు, వీళ్ళు నలుగురిలో ఇష్టం లేని హీరో ఎవరు? ఏంది? ఇష్టం లేని హీరో, నాకు ఈ హీరో అంటే ఇష్టం లేదని చెప్పు. నాగలోమైందో నుంచి అది అలారా నా దారికి చెప్. అంతుంది మామ. అంతే ఉంటుంది, తాగు. కొంచెం తాగు, పర్లేదు, మొత్తం తాగాల్సిన లేదు. అది ఏమైనా నువ్వు ఏం తాగే బీర్ అనుకున్నావా? అంత స్టైల్గా తాగుతున్నావు. ఇప్పుడు మొత్తం పోయింది స్టైల్ మొత్తం. దట్ ఈస్ చింతపండు జ్యూస్, టామరెండ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ రీతు. నీ ఇప్పుడు రైట్ చెప్తే మీ మాస్టర్ తాగుతాడు. ఇన్ కుర్రపి వైస్, ప్రశాంత్ మాస్టర్ ఈస్ గుడ్ ఆర్ శేఖర్ మాస్టర్ ఈస్ గుడ్? హూ ఇస్ ద గుడ్ కొరియోగ్రాఫర్, ప్రశాంత్ మాస్టర్ ఆర్ శేఖర్ మాస్టర్? ఏంటి శేఖర్ మాస్టర్, ఈ అమ్మాయి ఎంత ఆలోచించేస్తుంది అంటే శేఖర్ మాస్టర్. రైట్ ఆన్సర్. ఓకే, టేక్ ఇట్. సేమ్. నాకే ఎందుకు మచ్చా? మరి చెప్పిస్తుంది ఆన్సర్. నీకోసం అమ్మాయి త్యాగం చేస్తుంది అనుకున్నాను కానీ చేయలేదు. జెన్యూన్. నెక్స్ట్ క్వశ్చన్, నువ్వు ఆన్సర్ రైట్ చెప్తే నువ్వే తాగుతావు, ఆన్సర్ రాంగ్ చెప్తే రీతు తాగుతుంది. డన్ మామ. వాట్ ఈస్ మై ఏజ్? ఆన్సర్ కరెక్ట్ చెప్తే ఏంటి పరిస్థితి? నువ్వే తాగుతావు. 36 మామ నువ్వు. యు డ్రింక్. రాంగ్ ఆన్సర్. ఐఎమ్ జస్ట్ 26. రాంగ్ ఆన్సర్. నా ఏజ్ నాకు తెలుస్తుంది, నీకు తెలియదు. రాంగ్ ఆన్సర్. డ్రింక్. అది రాంగ్ ఆన్సర్. యు సెడ్ రాంగ్ ఆన్సర్. నో, యు షుడ్ డ్రింక్. రా, కమ్ ఆన్. నువ్వే చెప్పి మళ్ళీ తాగనంటది ఏంటి? తాగే. యాకు ఏంది? దట్ ఈస్ వెరీ గ్రీన్ రైస్. గ్రీన్ రైసా? చూసావా, ఏజ్ గురించి అయితే అలా మండుద్ది మరి నాకు. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ రీతు. yes super. If you say right, you will drink. If you say wrong, he will drink. Okay. తాగేటట్టే ఉంది కదా. You should show your phone number to the camera. ఫోన్ నంబర్ Yes. ఎందుకు? It's question. ఏం It's a క్వశ్చన్? task. నో, ఐ డోంట్ వాంట్ టు షో మై. Baba, drink. ఇది ఎక్కడ పంచాయితీ? ఏమనుకున్నా, టైట్ అనుకున్నా, అది టైట్. అది చాలా కాస్త తప్పు. సరే, ఇప్పుడు నీకు చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతాను నేనైతే. ఓకేనా? కరెక్ట్ ఆన్సర్ ఇస్తే నువ్వు తాగాలి మరి. నువ్వు కరెక్ట్ ఆన్సర్ ఇస్తే నేను తాగేస్తాను. పక్కన పక్క. రైట్ డన్. నువ్వు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వకపోతే 2 జ్యూసులు కలిపి తాగాలి. ఆర్ యు షూర్? షూర్. ఇది మన మధ్యన మన మధ్యన క్వశ్చన్ మళ్ళీ ఇది కూడా. సరే ఓకే. ఓకేనా? డన్. ఈ కెమెరామెన్ పేరెంట్ చెప్పు. అన్నా శివనే కదా? దా 2 జ్యూసులు కలిపి తాగుదా. ఎలా అనిపించింది టేస్ట్? నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. థ్యాంక్ యూ. ఓకే, ఫన్ అయిపోయింది. వన్ లాస్ట్ థింగ్, నువ్వు అప్కమింగ్ డాన్సర్స్కి నువ్వేమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? ప్రతి ఒక్కరిలో యూ నీడ్ టు హ్యావ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఎందుకు అని అంటున్నానంటే, మన లైఫ్ మొత్తంలో మనం స్ట్రగుల్స్ చేస్తూనే ముందుకెళ్తాం. ఇవాళ బాగుంది, రేపు బాగాలేదు అనే సెన్స్లోనే మనం బతుకుతూ ఉంటాం. ఎట్ మనం సముద్రంలో ఈదుతున్నాము అని అంటే ఆగితే మునిగిపోతాం, ఆగకుండా ముందు ఫైట్ చేసుకుంటూ వెళ్తేనే మనం ముంగట ఏదైనా సాధించవచ్చు. అది మనం ఈ ఫీల్డ్ ఉన్నామా, ఏ ఫీల్డ్ ఉన్నామా, ఎనీ ఫీల్డ్. కానీ ఆల్వేస్ కీప్ దట్ వన్ యాటిట్యూడ్, నెవర్ గివ్ అప్, ఆల్వేస్ నెవర్ గివ్ అప్. యూ వాంట్ టు సే సంథింగ్ ఫర్ గర్ల్స్? लड़की को कभी लड़की मतलब हम लोग बोलते हैं कि
यस ये लड़की है नहीं कर पाएंगे, वो सोच गलत है। लड़की भी हर चीज़ कर सकते हैं, ऐसा नहीं कि सिर्फ वो चीज़ लड़का ही कर सकते हैं, ऐसा हो ही नहीं सकता। आजकल सब समान है, सब 100% इक्वल है। सो कभी ऐसा नहीं देखना है कि हम ये लड़की कर सकते हैं और ये लड़का कर सकते हैं। सो बिलीव इन योर सेल्फ और अपना काम करते जाओ, 100% एक दिन सक्सेसफुल होंगे ही होंगे कोई भी। అండ్ యా ఫైనలీ థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. మీ ఇద్దరు వచ్చి మా డాన్సింగ్ స్టార్స్లో మీ లైఫ్ జర్నీ మాతో షేర్ చేసుకున్నందుకు అండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Thank you so much. We all wish you all the very best. సో ప్రశాంత్ అండ్ రీతు మా డాన్సింగ్ స్టార్స్కి వచ్చిన ప్రతి గెస్ట్ ఏంటంటే వెళ్ళే ముందు ఒక సిగ్నేచర్ పోజ్ అనేది ఇవ్వాలి. ఇద్దరు కలిసి ఒక పోజ్. సో చూసారు కదా ఈ రోజు మన డాన్సింగ్ స్టార్స్ లో మన ప్రశాంత్ మాస్టర్ అండ్ రీతు చేసిన అల్లరి. అండ్ అలానే నెక్స్ట్ వీక్ మరిద్దరు గెస్టులతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.